హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీతో వచ్చాను, అది కూడా స్పెషల్ మసాలాతో. ఇప్పుడు నేను తయారు చేసే మసాలా ఏంటంటే అది బిర్యానీకి పనికొస్తుంది, కర్రీస్కి కూడా పనికొస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ప్యాన్లో ధనియాలు ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇంకా గరం మసాలా దినుసులు అన్నమాట, పెప్పరు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఇలాచి కొంచెం తక్కువ, ఇంకా దాల్చిన చెక్క. ఇది 1 కిలో చికెన్తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా స్టార్ ఫ్లవర్ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత అనాస పువ్వును వేసుకున్నాను. ఇంకా జీడిపప్పు పలుకులు కూడా ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా మీకు నచ్చితే బాదం కూడా వేసుకోవచ్చు. ఇది అయితే లైట్గా ఫ్రై చేసి, ఎక్కువ ఫ్రై చేయొద్దు, అది మాడిపోతే మరి టేస్ట్ బాగోదు. కాబట్టి లైట్గా ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా సాల్టు, పసుపు, కారం వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మసాలాలో మళ్ళీ ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ అవసరం లేదు, ఓన్లీ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ముక్కకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత హెరిటేజ్ కర్డ్ ఉంటుంది కదా, అది ఒక 1/2 ప్యాకెట్ మొత్తాన్ని వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అన్నీ కలిపేసుకొని మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మొన్న చికెన్ పికిల్ పెట్టాను కదా, అందులో ఆయిల్ ఉంది ఇంకా. సో ఆ ఆయిల్ వేసి కలుపుకున్నాను అనమాట ఇలాగా. సో మంచి కలర్ వస్తుంది కదా అనేసి ఇలా వేసుకున్నాను. ఇదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 1.5 అవర్ తర్వాత ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దమ్ బిర్యానీ కాబట్టి సైడ్కి వాటర్ కూడా పెట్టేసుకున్నాను రైస్ ఉడికించుకోవడానికి. ముందుగా ఇప్పుడు కళాయిలో చికెన్ కుక్ చేసుకోవడానికి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం స్పేషియస్గా ఉండే కళాయి అయితేనే బెటర్ అండి, ఎందుకంటే దమ్ బిర్యానీకి అదే సూటబుల్, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా నేను స్పెషల్ మసాలా తయారు చేసుకున్నాం కదా, అందులోనే దినుసులన్నీ వేసుకోవడం వల్ల నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, దినుసులు ఏమీ వేయట్లేదు ముందు ఆయిల్లో. మళ్ళీ రైస్ కుక్ చేసేటప్పుడు అందులో దినుసులు వేసుకుంటాను.
సో పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకొని ఈ నిలువుగా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలన్నిటినీ. సో ఉల్లిపాయలన్నీ కొద్దిగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో కస్తూరి మేతి కూడా నేను వేసుకున్నాను. ఇంకా ఇటువైపు వాటర్లో కూడా నేను ఈ దినుసులవన్నీ వేసుకొని రైస్ ఉడికించుకోవాలి కదా, దానికి షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లేవర్, ఇంకా బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక 4 స్పూన్ల వరకు సాల్ట్ పట్టిందండి. ఇంట్లో సాల్ట్ అయితే ఎక్కువగా ఉండాలి కదా. సో ఇప్పుడు 3 స్పూన్లు వేసాను, తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేసాను. ఇంకా ఒక లెమన్ ఇందులో స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ ఒక్కసారి కలిపేసి మనం స్టవ్ వెలిగించుకొని వాటర్ని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ విడివిడిగా రావాలంటే ఆయిల్ మస్ట్. ఇంకా తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఇంకా అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నిజంగా అండి ఆ మసాలా వల్ల మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీకి. తప్పకుండా ట్రై చేయండి, స్పైసీగా చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా మనం మసాలా పొడులతో చేసుకునేదానికన్నా ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉంది. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని హై ఫ్లేమ్లో కొంచెం పెట్టేసి ఫ్రై చేసుకుని వాటర్ అంతా వచ్చేంత వరకు కొంచెం కుక్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే దమ్ అలానే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే పెట్టేస్తుంటే ఏమవుతుందంటే చికెన్ కొంచెం పచ్చివాసనలాగా అలాగ అనిపిస్తుంది, సరిగ్గా లోపల వరకు మసాలా వెళ్ళకుండా. సో అందుకనే కొంచెం ఇక్కడే ఎక్కువ కుక్ చేసేసుకుందాం, ఒక 50% అని అనుకున్నాను. సో 50% కుక్ చేసేసుకున్నాను ఈ కళాయిలోనే. ఆ తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి ఈ రైస్ అందులో వేసుకున్నాను అన్నమాట. సో చికెన్ అంతా వేసేసి మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటే బెటర్. ఎప్పుడు చికెన్ వేసినా ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ అంతా వస్తుంది, అప్పుడు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే బాయిలింగ్ పాయింట్కి వచ్చాయి. ఇంక ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నాను. దీన్ని అయితే బాగా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి మళ్ళీ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 10 to 15 minutes ఉంచాను. ఆ తర్వాత పలుకు కొంచెం మెత్తబడింది. ఇంకప్పుడు స్టవ్ ఆపేసుకొని నేను వాటర్ని సపరేట్ చేసేసుకొని ఆ వాటర్ని నేను ఉంచుకున్నాను. అది మళ్ళీ చికెన్లో వేసి కలుపుకోవాలి కాబట్టి. ఇంకా తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, అది రెడీ అవుతుంది. 50% అయితే చికెన్ ఉడికిపోయింది. సో ఇందులో నేను ఒక 2.5 glasses వాటర్ వేసుకున్నాను. అంటే ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్. సో ఆ వాటర్ వేసుకున్నాక ఇప్పుడు నేను డ్రైన్ చేసిన తర్వాత ఈ రైస్ అంతటిని ఇప్పుడు దీని మీద చికెన్ మీద వేసుకోవాలి.
సో దీన్ని ఈక్వల్గా పరిచేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులో నెయ్యి మీ ఇష్టం అండి, ఎందుకంటే గీ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. సో గీ కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇంకా తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి. ఇది అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచి స్మెల్ బయటకు వస్తుంది, అప్పుడే అయిపోయిందని లెక్క. అంటే మినిమం మీకు 20 to 30 minutes పడుతుంది. ఎందుకంటే చికెన్ నేను ముందుగానే ఒక 50% ఉడికించేసుకున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది. అప్పుడు మూత తీసి కొంచెం ఇలా పైకి లేపేసుకోవాలి రైస్ని. అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, రైస్ అంటుకోకుండా ఫ్రీగా వస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 30 minutes తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇంక ఇప్పుడు మొన్న తయారు చేసుకున్నాను నేను గోధుమ పాయసం. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా టైట్గా భలే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ తింది. మేము స్పైసీ బిర్యానీ తిన్నాక ఈ పాయసాన్ని అయితే తిన్నాము. చాలా బాగా నచ్చింది మాకు. ఒక 30 minutes తర్వాత ఇలాగా బిర్యానీ అంతా సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సో చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఎలా వచ్చిందంటే మనం చికెన్ పిక్కల్లోంచి ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మంచి కలర్తో చాలా బాగా వచ్చింది. ఈ మసాలాతో తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ. ఇంకా గ్రేవీస్లో కూడా కొద్దిగా ఇది వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు బ్లాగు. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.